కానీ ఇప్పుడు ఇంతమందిని తయారు చేయడం ఇది కూడా ఒక పెద్ద పని. అంతే, దీనికోసమే అది అలా అయిందేమో, అలా అయిందని అనిపిస్తుంది నేను అనుకుంటాను. అంటే కీరవాణి గారు, చాలామంది, బాలు గారు, మీరు పూనుకున్న పద్ధతి అంటే ఈ కార్యక్రమంలో, ఈ యజ్ఞంలో అంటే మంచి గాయకులు విత్ కంప్లీట్ అండర్స్టాండింగ్ తయారు చేయాలన్నది అది చాలా అప్రిషియేట్ చేశారు పెద్ద పెద్ద వాళ్ళని. అవును, అయ్యో వాళ్ళ సపోర్ట్, ట్రిమెండస్ సపోర్ట్ నాకు మొత్తం ఇండస్ట్రీ అంతా. నాకు అసలు చాలామంది అంటారు మీరు ఎందుకు పాజిటివ్గా మాట్లాడతారంటే నాకు అసలు మాట్లాడడానికి నెగిటివ్ లేదు. ఎందుకంటే అందరూ నన్ను ఎంకరేజ్ చేశారు. ఎందుకంటే నేను చేసే పని దాన్ని ఎవరు వ్యతిరేకించలేదు. నేను పిల్లల్ని తీసుకొని నేర్పించడం అనేది అందరూ అప్రిషియేట్ చేశారు. అటు మ్యూజిక్ డైరెక్టర్సు, ఛానల్స్, ఇలా మీడియా వాళ్ళు, ప్రెస్ వాళ్ళు అందరూ కూడా ఈ పనిని బాగా అప్రిషియేట్ చేసి నన్ను ప్రోత్సహించారు. దట్ ఈస్ ఫ్యాక్ట్. అది డిప్లొమాట్ ఆన్సర్ కాదు అది. సో అది ఫ్యాక్ట్. అది ఇప్పుడు అలాగే చేస్తున్నారు. నాకు అనిపిస్తుంది ఎందుకు ఇంత పాజిటివ్గా ఉండాలి, అవసరమా అని చాలాసార్లు మిమ్మల్ని చూసినప్పుడు. అంటే యాక్సెప్టెన్స్, అంతే, పాజిటివ్ కాదు అది. మనం అన్నీ యాక్సెప్ట్ చేయాలి. మన దారిలో అన్నీ వస్తాయి. అది నాకొక్కడికి కాదు, అందరికీ వస్తాయి. అది తెలుసుకుంటే మనకి చిరాకు, కోపం రాదు. మనం వెళ్తున్నప్పుడు అన్నీ మెయిన్ రోడ్సే ఉండవుగా. కొన్ని పిల్ల దారులు ఉంటాయి, కొన్ని ముళ్ళ దారులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అన్నిటిని ఎంజాయ్ చేయాలి ఈ ప్రకృతిలో. సో నేను కూడా అన్నిటిని ఎంజాయ్ చేస్తూ వెళ్తాను. అది అన్నయ్య, మీరు ఈ ప్రయాణంలో మీరు సింగర్గా ఆపర్చునిటీస్ కోసం ట్రై చేసుకున్నప్పుడు మీకు ఏమన్నా సవాళ్ళు వచ్చాయి అప్పుడు ఆ టైంలో? అంటే కాంపిటీషన్ అసలు నేను ట్రై చేసే ఛాన్స్ మాకు లేదు అప్పుడు. మాది ఎలా ఉందంటే, మా టైం ఎలా ఉందంటే అప్పుడప్పుడే ఇండస్ట్రీ ఇక్కడికి వస్తుంది, కానీ ఇక్కడ ఏం రికార్డింగ్స్ అవ్వట్లేదు. అందుకోసం నేను కొన్ని రికార్డింగ్స్ అప్పటికే మనకు కోటి గారు, మాధవ్ పెద్ది, సురేష్ గారు, అప్పుడు ఆర్పి గారు, చక్రి గారు అంతా ఇలా ఇక్కడ మొదలెట్టారు రికార్డింగ్స్. కానీ మళ్ళీ కోరస్ కావాలంటే మళ్ళీ చెన్నైకి వెళ్ళాలి. నేను చాలా సినిమాలకు నేను కండక్టర్గా పనిచేసినప్పుడు నేనే చెన్నైకి వెళ్ళేవాడిని. చెన్నైకి వెళ్ళి ఎంత పెద్ద ప్రాసెస్ అంటే స్వప్న, ఒక పాటకి ఒక కోరస్ చేసుకురావాలన్నా, లేకపోతే ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్కి ఒక కోరస్ కానీ ఒక స్ట్రింగ్స్, ఇక్కడి నుంచి మేము అప్పుడు ట్రైన్లో వెళ్ళేవాళ్ళం. అక్కడ హోటల్ తీసుకొని ఉంటే అక్కడ ఒక అరేంజర్ ఉండేవారు. అరేంజర్కి వెళ్ళి ఫోన్ చేసేవారు. ఆయన ఒక స్టూడియో, ఆ కోరస్ సింగర్స్ అంతా సెట్ చేయడానికి మాకు ఒక పాటకో 2 పాటలకు మేము కోరస్ తీసుకురావడానికి 1 వారం రోజుల ప్రాసెస్, 3-4 రోజుల ప్రాసెస్. మళ్ళీ తీసుకొని ఇక్కడికి వచ్చేవాళ్ళం. వచ్చి ఇక్కడ మళ్ళీ మిక్స్ చేసుకునేవాళ్ళం. సో అలా ఉండేది. అప్పుడు పూర్తిగా ఇక్కడ లేదు, అప్పుడప్పుడే వస్తుంది. కాబట్టి నేను ట్రై చేయడం అనేది ఏం లేదు. ఇక్కడ నేను ట్రై చేయలేకపోయాను. సో ఇక్కడ కొన్ని ప్రైవేట్ రికార్డింగ్స్ జరిగాయి. నీకు తెలుసు కదా, అమృతవాణి అని ఒకటి ఉండేది, 21st Century స్టూడియో, ఇలా మనకి కొన్ని డివోషనల్స్, ప్రైవేట్ సాంగ్స్ ఇలాంటివన్నీ జరుగుతుండేవి. అందులో విపరీతంగా పాడేవాడిని. నేను గాయకుడిగా చాలా పాడేవాడిని. దాని తర్వాత కంపోజర్గా కూడా నేను చాలా చేశాను. అవును, పాలగు మాస్టర్ దగ్గర పాడారు. అవును, అలాగే చాలా మంది, చిత్రంజన్, చాలా మంది పాడారు, పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర, అందరి దగ్గర. శోభారాణి గారు, ఆవిడ మ్యూజిక్ డైరెక్టర్, దేశభక్తి గేయాలన్నీ వచ్చేవి కదా ఆ టైంలో. అలా చాలా రికార్డింగ్స్ పాడేవాళ్ళం. అంటే సినిమాలో పాడకపోయేవాడిని, కానీ నేను స్టూడియోలోకి వెళ్ళి చాలా కోరస్లు కానీ మెయిన్ సాంగ్స్ కానీ చాలా పాడేవాడిని. ఇప్పుడు సురేఖ గారు, శశికళ గారు, మేమందరం కలిసి పాడేవారు. మీరందరూ కలిసి పాడేవారు. ఆల్మోస్ట్ మీకంటే సీనియరా కొంచెం వాళ్ళు? అంటే నేను వచ్చేటప్పటికి వాళ్ళు పాడుతున్నారు. నేను పల్లెటూరు నుంచి వచ్చేటప్పటికి వాళ్ళు కొంచెం ఎస్టాబ్లిష్ అయ్యారు. నేను అప్పుడే వచ్చారు. వాళ్ళు ఒకందుకు మాకు ఇన్స్పిరేషన్. వాళ్ళని చూసి నాకు ఫస్ట్ పాట నేర్పించింది కూడా గురుగారు సాయిబాబా గారు. ఆయన డైరెక్ట్గా నేర్పించకుండా ఫస్ట్ చంద్రకాంత్ గారితో ఒక పాట నేర్పించారు. అదా చంద్రకాంత్ గారు ఒకటేదో చిన్న పాట నేర్పించారు. దాని తర్వాత శశికళ నేర్పించింది. మురళీధర హే గోపాల అని ఒక పాట నాకు ఇప్పటికి గుర్తు. సో అట్లా ప్రైవేట్ సాంగ్స్ చాలా నేర్చుకునేవాడిని చాలా రికార్డింగ్స్లో. అప్పుడు ఏముండేది అంబిషన్? అంటే అప్పట్లో LMA ఇవన్నీ లేవు కదా, నేర్పిస్తూ మొదలు పెట్టాలని ఉండేదా అంబిషన్? అంటే నాకు పాట అంటే పిచ్చి. నాకు పల్లెటూరులో ఉన్నప్పుడే నాకు చదువు మీద కంటే పాట మీదే ధ్యాస ఉండేది. కాకపోతే అక్కడ మాకు మెదక్ జిల్లా శివంపేట్ అని అక్కడ పుట్టి, అక్కడ అడవి ఉంటుంది మాకు, చాలా పెద్ద అడవి. అక్కడే నేను నా బాల్యం అంతా అడవిలో పెరిగాను, ప్రకృతిలో పెరిగాను. అక్కడ జానపద కళలు, ఒగ్గు కథలు, వీధి నాటకాలు, కోలాటాలు, చెక్క భజనలు అట్లాంటి. మా నాన్నగారు పౌరోహిత్యం,
అండ్ కోవెల్లో అర్చకులు కాబట్టి కొంచెం మంగళహారతులు, రేడియోలో వచ్చే పాటలన్నీ నేర్చుకునేవాడిని. కానీ మనకి ఈ ప్రపంచం తెలీదు, ఇంత పెద్ద ప్రపంచం సంగీతంలో ఉంటుందని తెలియదు. కానీ పాడుతూనే ఉండాలనేది ఒకటి మాత్రం, అదొకటే మాకు తెలిసింది. కానీ ఈ విజన్ లేదు, మనకి ఇన్ఫర్మేషన్ లేదు ఇంత పెద్ద ప్రపంచం ఉంటుంది సంగీతంలో అని. తర్వాత నేను 10th తర్వాత ఇక్కడికి వచ్చి అలా అలా అలా. ఓరుగుంటి లీలావతి గారు మీ తొలి గురువా, లేకపోతే అప్పటికే మీకు కొంత? నా తొలి గురువు మా నాన్నగారే, మా అమ్మగారు నాన్నగారే. పాటలు అంటే సంగీతం కాదు, మంగళహారతులు అవి ఇవి నాన్నగారు పాడుతున్నవి నేను నేర్చుకునేవాడిని. మా నాన్నగారు హార్మోనియం వాయించేవారు. తర్వాత హరికథలు చెప్పేవాళ్ళు కూర్చొని, రామాయణము మహాభారతం అని చెప్తున్నప్పుడు ఆయనతో పాటు వంత పాడేవాడిని నేను, తాళం వాయిస్తూ. సో అలా కొంచెం హార్మోనియం అంటే ఇంట్రెస్ట్. తర్వాత అప్పుడప్పుడు హార్మోనియం మీద ఆయన వాయిస్తుంటే నేను పాడుతుండేవాడిని. అలా మా అమ్మగారు నాకు భోజనం పెడుతూ పాటలు పాడుతుండేవారు. సో ఇలా వాళ్ళే తొలి గురువులు. తర్వాత చెప్పాలంటే ప్రకృతి గురువు నాకు. ప్రకృతిలో నేను అంటే అడవిలోకి వెళ్ళి అనుకరిస్తుండేవాడిని. ఏమన్నా కోయిలకి వస్తున్నా దానితో పోటీ పడేవాడిని అనమాట నేను. సో ఇలాంటివన్నీ చేసేవాడిని, అంతే. అంతకంటే తెలియదు మనకేమి. దాని తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ గురువు సివి కిట్టప్ప గారు, సంగీత సికింద్రాబాద్ మ్యూజిక్ కాలేజీలో. దాని తర్వాత రేడియో అక్కయ్య గారు, జానకిరాణి గారు శ్రీనివాసన్ గారికి పరిచయం చేస్తారు. శ్రీనివాసన్ గారు ఆయన నాకు ఏదో ఒక నా గొంతు పరీక్షించి ఆయన శిష్యురాలైన ఓరుగంటి లీలావతి గారికి పరిచయం చేశాక ఇంకా ఆవిడ దగ్గర ఒక పద్ధతిగా నేను వర్ణాల దాకా బాగా నేర్చుకున్నా. ఆవిడ ద్వారానే మీరు మాకు పరిచయం అయ్యారు. అంతే కదా, అప్పుడు మందంతా గ్యాంగ్ ఆవిడ దగ్గర, లీలావతి గారి గ్యాంగ్. ఆవిడ ఈ పాట ఫస్ట్ నేర్పించిన పాటల్లో వాణి శర్వాణి, వాణి శర్వాణి వీణాపాణి పుస్తకధారిణి అక్షదామ సుఖవారి జపాణి వరదాయిని సురలోకగాయని వాణి శర్వాణి.